విశాఖ 41వ వార్డులో యేసుక్రీస్తు దీక్షను చేపట్టిన భక్తులు బస్సు యాత్ర ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. వార్డు వైసీపీ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ సహకారంతో బస్సు యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్రను వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ ప్రారంభించారు. పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారికి బస్సు సౌకర్యాన్ని కల్పించి మరోసారి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ కార్పొరేటర్ పూర్ణిమ తెలిపారు. ఈ బస్సు యాత్రలో పలువురు భక్తులు, యేసుక్రీస్తు దీక్షాపరులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ అలాగే గుడ్ ఫ్రైడే అనేది 40 డేస్ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి దైవ ధ్యానంలోనే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవులందరూ కూడా. మా 41 వార్డులో కూడా చాలా మంది మాల వేసుకొని ఈ 40 డేస్ కూడా నిరంతరం పూజలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు మా వార్డు వాళ్ళంతాను. మరి వాళ్ళందరికీ కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మేము ఈరోజు 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 10 పుణ్యక్షేత్రాలని వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి మా కుటుంబం ద్వారా సొంత నిధులతో వాళ్ళకి తీసుకువెళ్తున్నాము. అదేవిధంగా అది ఇప్పుడే కాదు, ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటాము. 40 డేస్ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో ఉంటారో ఈ రోజు వెళ్ళే యాత్రలో కూడా తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ కూడా ఈ యాత్రని కొనసాగిస్తూ ఉంటారు. మంచి జరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్క జ్ఞానాపురం అనేది అందరూ కూడా క్రైస్తవ కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ 40 రోజులు ఉపవాసాలు చేసిన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే మా ద్వారా వాళ్ళకి పుణ్యక్షేత్రాలు చూపించడం ద్వారా ఒక మనశ్శాంతి దొరుకుతుందని, అలాగే వాళ్ళు ఈ 40 డేస్ కూడా దేవుడు ధ్యానంలో ఉన్నారు కనుక వాళ్ళందరూ ఈ పుణ్యక్షేత్రాలు చూసినట్లయితే వాళ్ళకి కూడా ఒక మానసిక ఉల్లాసంగా ఉంటుంది, అలాగే ప్రశాంతత దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యాత్రని మేము పెట్టడం జరిగింది. ఏదో మా ద్వారా కొంచెం వాళ్ళందరూ కూడా మంచి జరగాలి వాళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో శ్రీధర్ గారు ఈ విధంగా పెట్టడం జరిగింది. అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా సంతోషంగా భక్తి శ్రద్ధలతో, అంటే ఈ యాత్ర చేసినంతసేపు దైవ ధ్యానంలోనే ఉంటారు.
వీళ్ళందరికీ ముందే 40 days కి ముందే మేము వాళ్ళ మాల వేసుకోవటానికి బట్టలు అది ఇవ్వడం జరిగింది. ఈ 40 days కూడా ఉపవాసాలు చేస్తూ దేవుని దీంట్లోని స్మరిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు కూడా ఆ యాత్రలో కూడా దేవుని గురించి స్తుతించుకుంటూ ఆ దైవ భక్తిలోనే మునిగి తేలుతూ ఉంటారు. ఈ యాత్ర అంతా కూడా ఈ 10 పుణ్యక్షేత్రాలు కూడా వాళ్ళు సందర్శించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తాము అంటే దేవుడు ఎంతో కొంత సహాయం చేయగలిగే ఆ శక్తిని మాకు ఇచ్చారు గనుక ఆ కృపతో మేము కూడా ఒక నలుగురికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఎప్పుడు చేపెడుతూ ఉంటాము. ముఖ్యంగా శ్రీధర్ గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే నిజంగా ఆయనే ముందు ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఇచ్చారు, మనకి వచ్చిన దాంట్లో ఒక 10% ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలి, ఏదో విధంగా వాళ్ళకి మా నుంచి సేవలు అందించాలి అనే ఉద్దేశంతోనే దైవత్వం అనేది ముఖ్యంగాను ముందుగానే ఉంటాము. అలాంటి దైవ కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా శ్రీధర్ గారు నేను ముందుంటాము. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఆ దేవుడి కృప ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను.